హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ స్టామ్కి బాక్స్ ఆఫీస్ తగలడిపోతుంది భయ్య. ఇదే మాటను మెన్షన్ చేస్తూ కల్కి మూవీ మేకర్స్ అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ 800 కోట్లు అఫీషియల్గా గ్రాస్ రాబట్టినట్టుగా మూవీ మేకర్స్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే నేను ఆల్రెడీ భయ్య 815 కోట్ల పైన గ్రాస్ అనేది 9 రోజులకే కల్కికి వచ్చేసిందని ఒక పోస్టర్ రిలీజ్ చేసి వీడియో చేస్తే హేటర్స్ నా కొడుకులు కింద కామెంట్ చేస్తున్నారు భయ్య. 700 కల్కికి ఇంకా దాటలేదు, 815 కోట్లు ఎలా వచ్చేస్తుందిరా అని కామెంట్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా దెమ్మ తిరిగే విధంగా భయ్య మేకర్సే అఫీషియల్ పోస్టర్ 800 కోట్లు దాటినట్టుగా రిలీజ్ చేశారు. మరి వాళ్ళైతే డేట్ మెన్షన్ చేయలేదు భయ్య, ఎందుకంటే ఈ హేటర్స్ నా కొడుకుల వల్లే డేట్ మెన్షన్ చేయట్లేదు. 800 కోట్ల కంటే ఎక్కువనే వచ్చింది 9 రోజులకి, కానీ హేటర్స్ నా కొడుకుల వల్ల డేటు మెన్షన్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే భయ్య ఇప్పుడు 9వ రోజుకి ఫర్ సపోజ్ 820 కోట్లు వచ్చినట్టుగా గ్రాస్ వేసారు అనుకుందాం. ఈ నా కొడుకులు ఆఫ్లైన్ టికెట్స్ ఏ విధంగా జరిగింది, లేదంటే ఆన్లైన్ టికెట్స్ ఈ విధంగా బుక్ అయ్యాయి, ఓపెనింగ్ ఓవర్సీస్లో ఆ విధంగా ఉంది, హిందీలో నెట్ ఈ విధంగా వచ్చింది, మరి 820 కోట్లు ఏ విధంగా గ్రాస్ 9 రోజులకు వచ్చేసింది అనే విధంగా తెగ కోడిగిట్లకి ఏకలాగినట్లు లాగేస్తారనమాట. అందుకనే ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరెత్తకుండా డేట్ మెన్షన్ చేయకుండా మేకర్స్ తెలివిగా 800 కోట్లు దాటినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, ఇక ఈరోజు సాటర్డే, రేపు సండే, వీకెండ్ సెలవులు ఉంటాయి. మరి నిన్నే 9వ రోజు 35 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందంటే ఈరోజు సాటర్డే 50 నుండి 60 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. రేపు సండే 60 నుండి 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. పై వరకు వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే టికెట్ రేట్స్ తగ్గాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండాలుగా థియేటర్ల దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇక నైజాంలో, ఓవర్సీస్లో, హిందీలో, కర్ణాటకలో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంది ఈ మూవీ. సండే లేదు, మండే లేదు, సెలవు లేదు, లేదా వర్కింగ్ డే లేదు, ప్రతిరోజు కూడా కలెక్షన్స్ యథావిధిగా వచ్చేస్తున్నాయి. ఇక దాన్ని బట్టి చూస్తే భయ్య ఈ మూవీ సండే దాటేటప్పటికే 950 కోట్లలోకి ఎంటర్ అయిపోద్ది భయ్య. మరి సండే ఈవినింగ్ కానీ లేదంటే మండే మార్నింగ్ కానీ 900 కోట్లు దాటినట్టుగా అఫీషియల్ పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు మేకర్స్. ఇక 1000 crores లోడింగ్ అనమాట. మరి ఆ 1000 crores అయితే ఈ మూవీ పక్కగా దాటేస్తుంది. మరి ఏ రోజుకి దాటుతుందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. అలాగే హేటర్స్ నా కొడుకుల్ని ఒక ఆట ఆడుకోవాలి భయ్య. మీరు కామెంట్లో మీ వ్యతిరేకతను తెలియజేయండి. హేటర్స్ని అసలు ఊరుకోవద్దు భయ్య. మీరు ఎవరైనా హేటర్స్ని గుర్తిస్తే కింద కామెంట్ చేయండి, వాళ్ళ మీద రియాక్ట్ అవుదాం.